ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే అంటే 2 సార్లు మాత్రమే భోజనం చేయమని చెప్పింది. ఉదయము మధ్యాహ్నం, ఉదయం టిఫిన్ తినొచ్చు లేదా మధ్యాహ్నం. ఇంకొంతమంది యోగులకైతే ఒకసారి, భోగి 2 సార్లు, రోగి 3 సార్లు తింటారట. అంటే ఎందుకండి అంటే మనకి బాడీలో రిపేరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మనం నైట్ నిద్రపోయేసరికి మొత్తం అరిగిపోయింది అనుకోండి, ఇంకా రాత్రి దాని పని ఏం చేసుకుంటుంది అంటే అంత లోపల మొత్తం రిపేర్ చేసుకునే పనిలో ఉంటుంది. అలా కాకుండా 10 గంటలకు 11 గంటలకు తిన్నాము అంటే ఏంటి, నువ్వు ధర్మంగా ఉంటున్నావు, కానీ ఆ ధర్మంలో ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎంత ధర్మాలు పాటించినా వేస్ట్. రెండవది. మూడవది ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. సొసైటీ ఎక్కడుంది, నువ్వు అప్డేట్ అవ్వకపోతే కూడా వెనకబడతావు. అది నువ్వు ఆరోగ్యపరంగా అప్డేట్ అవుతున్నావా, సోషల్ పరంగా అప్డేట్ అవుతున్నావా, టెక్నికల్గా అప్డేట్ అవుతున్నావా, భాషపరంగా కొత్త భాషలు అప్డేట్ అవుతున్నావా, కొత్త విద్యలో ఏం అప్డేట్ అవుతున్నావు అనేది తెలుసుకోవాలి. అప్డేట్ అవ్వకపోయినా మనిషి వెనకబడతాడు, గుర్తుపెట్టుకోండి.